కూడా రైతు భరోసా రైతులకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మొత్తం 12 నెలల్లో 21,000 కోట్ల నిధులను రుణమాఫీ చేసినాము. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 17,000 కోట్లు వేస్తే మేము 10 నెలల్లో 21,000 కోట్లు చేసినామని చెప్పేసి మంత్రి పొంగులేటి చెప్పిండు. దాంతోపాటే 7 ఎకరాల వరకు కూడా గతంలో 5 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళకే రైతు భరోసా డబ్బులు పడ్డాయి. అయితే ఈ విడత నుంచి రైతు భరోసా డబ్బులు 7 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. మొత్తం 5వ రోజు మొత్తం 7 ఎకరాల భూముల వరకు కూడా నిధులను విడుదల చేసి 7 ఎకరాల రైతుల వరకు కూడా మొత్తం ఇందులో భాగంగా మొత్తం 905,69,00,000 రూపాయలని ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేసింది. దీని ద్వారా 2,64,000 మంది రైతులు లబ్ధి పొందారు. 5 రోజుల్లోనే 7,310,59,00,000 రూపాయలు విడుదలని ఇప్పటివరకు 65,12,000 మంది రైతులు రైతు భరోసా సాయాన్ని అందుకున్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన రైతులకు కూడా అంటే 7 ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరికీ పంచిన తర్వాత మిగిలిన రైతులకు అంటే ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన రైతులకు కూడా పెట్టుబడి సాయాన్ని అందజేస్తాము. ఎవరైతే ఏ భూమి అయితే వ్యవసాయం సంబంధించి అనుకూలంగా ఉందో వ్యవసాయం చేస్తూ ఉన్నారో సాగు భూములకే మిగిలిన రైతులందరికీ కూడా ఎకరాలు 8 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు 15 ఎకరాలు తేడా లేకుండా మిగిలిన రైతులందరికీ కూడా రైతు భరోసా ఏర్పాటు చేస్తాం, రైతు భరోసా అందజేస్తాం, పెట్టుబడి సాయాన్ని పంట సాయాన్ని అని చెప్పేసి మంత్రి తుమ్మల అయితే ఒక ప్రకటన చేస్తున్నారు. అయితే ఇదంతా ఇట్లా ఉంటే మేడ్చల్ జిల్లాలో మాత్రం కొంత ఉల్టా నడుస్తూ ఉంది, సీన్ రివర్స్ ఉంది. 3 చింతలపల్లి గ్రామానికి మాత్రమే రైతు భరోసా పైసలు పడ్డాయి. ఏ వ్యవసాయ యోగ్యత లేని సాగులో లేని భూములకు రైతు భరోసా వేయలేదు, అధికారులు హోల్డ్ చేసిరు. అయితే భూములుండి భూమి ఖాళీగా పడవబడి ఉన్నాయి కావచ్చు, వెంచర్లు ఉన్నాయి కావచ్చు, రకరకాల వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూములన్నింటినీ కూడా ప్రభుత్వం అధికారులు అట్నే పెట్టేసి పెట్టుబడి సాయాన్ని అందించలేదు. మొత్తం మిగతా మండలాల రైతులు కూడా ఆందోళన చెందుతారు. ఓన్లీ 3 చింతలపల్లిలో మాత్రమే పూర్తిగా కూడా వ్యవసాయం అక్కడ భూమి అంతా కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నారంటే వాళ్ళకు మాత్రమే అంటే మొత్తం 15 మండలాలు ఉన్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో. మొత్తం 49,727 మంది రైతులు 49,395 పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. అయితే వీరికి వానాకాలం సీజన్లో ఎకరానికి 6,000 చొప్పున 27 కోట్ల పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది. అయితే 3 చింతలపల్లి మండల రైతుల ఖాతాల్లో మాత్రమే 7 కోట్ల రూపాయలు జమైన అంటే 20 కోట్ల రైతు భరోసా డబ్బులు బాకీ అట్లనే పెండింగ్లో ఉన్నాయి. మేడ్చలు, షామీర్పేట, కీసర, గట్టుకేసరు, దుండిగలు, గండిమైసమ్మ, కుత్బుల్లాపూర్, అల్వాలు, బాచుపల్లి, మేడిపల్లి ఈ మండలాల్లో రైతులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన భూములు ఉన్నాయి. కాకపోతే ఆ భూములల్లో వ్యవసాయం చేస్తలేరు కాబట్టి వాళ్ళకి ఆ రైతు భరోసా డబ్బులు అందలేదు. అధికారులు నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, మాకు డబ్బులు వల్లే అని చెప్పేసి. అయితే ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది, వ్యవసాయం చేసే భూములకే వ్యవసాయం చేసే రైతులకే రైతు భరోసా ఇస్తాం. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో మేడ్చల్, కీసర, గట్కేసర, దుండిగల్, గండిమైసమ్మ, కుత్బుల్లాపూర్, అల్వాల్, బాచుపల్లి, మేడిపల్లి ఈ ఏరియాలో ఉన్నటువంటి భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్కి సంబంధించి దాంతోపాటు ఇతర అవసరాలకు వ్యవసాయం కాకుండా ఇతర అవసరాలకు లీజుకి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి రైతు బంధుకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించింది ఆపిర్రు అని చెప్పేసి అధికారులు చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు. ఇక ఇది ఇట్లా ఉంటే 10 నెలల మేము 21,000 కోట్ల రూపాయలని రుణమాఫీ చేసినాం. 10 సంవత్సరాల 17,000 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ గవర్నమెంటు రుణమాఫీ చేసిందని చెప్పేసి మంత్రి పొంగులేటి ఒక సంచలన కామెంట్ అయితే